విశాఖలో కీలకమైన నియోజకవర్గంగా తూర్పు అసెంబ్లీ సీటు ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009లో ఏర్పడిన విశాఖ తూర్పు ఇప్పటిదాకా ఒకే పార్టీ చేతిలో ఉంది. ఒక్కరే ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. టీడీపీ ఇక్కడ పాగా వేసింది. అలాగే వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు తొలి ఎన్నికల్లో 4000 దాకా మెజారిటీ వస్తే ఆ తరువాత ఎన్నికల్లో ఏకంగా 47,000 పై దాటి వచ్చింది. 2014లో వచ్చిన ఈ మెజార్టీ ఏపీలోనే రెండవ పెద్ద మెజార్టీగా రికార్డ్ అయింది. 2019లో సైతం 25,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు వెలగపూడి. ఆయన తొలిసారి ప్రజారాజ్యం మీద, మిగిలిన 2 సార్లు వైసీపీ మీద విజయం సాధించారు. ఇప్పుడు కూడా విశాఖ తూర్పులో వైసీపీ వర్సెస్ టీడీపీగానే పోటీ ఉంది. ఈసారి విశేషం ఏంటంటే జనసేన కూడా టీడీపీ కూటమిలో చేరి మద్దతు ఇవ్వడం. దాంతో ఒక విధంగా చూస్తే కనుక పటిష్టమైన స్థానంలోనే ఉంది. ఇక వెలగపూడి 3 సార్లు నెగ్గారు కాబట్టి సహజంగా కొంత వ్యతిరేకత ఉందని మొదట్లో భావించినా ఇప్పుడు దాన్ని అధిగమించి ఆయన ముందుకు సాగుతున్నారు. వెలగపూడికి ప్లస్ అయింది ఆయన అందరికీ అందుబాటులో ఉండే నేత అని. దాంతోపాటు వైసీపీలోని అసంతృప్తి నేతలు అంతా ఈ రోజున టీడీపీలో చేరి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. 2014లో వైసీపీ నుంచి వెలగపూడి మీద పోటీ చేసి ఓడిన వంశీకృష్ణ జనసేనలో చేరారు. ఆయన కేడర్ అంతా వెలగపూడికి జై కొడుతోంది. అదేవిధంగా 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన అక్రమాణి విజయ నిర్మల సైతం టీడీపీలో చేరిపోయారు. ఆమె వర్గం కూడా వెలగపూడి విజయం కోసం పాటుపడుతోంది. ఈ ఇద్దరు నేతలు తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గం నేతలు కావడం విశేషం. ఇక 2 సార్లు యాదవ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చిన వైసీపీ ఈసారి ఓసీకి ఇవ్వడంతో ఆ వర్గం గుర్రుగా ఉంది. దాంతోపాటుగా వైసీపీలో ఉన్న నేతల నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఎంబీబీ సత్యనారాయణకు అనుకున్న సహకారం దక్కడం లేదని టాక్ వినిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన దాదాపుగా ఒంటరిగా పోరు సాగిస్తారు అని అంటున్నారు. 2,80,000 పైచిలకు ఓట్లు ఉన్న విశాఖ తూర్పులో బీసీలు 100% ఉంటారు. టీడీపీ, వైసీపీ ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చినా బీసీలు మాత్రం టీడీపీ పట్ల ఆకర్షితులు కావడం విశేషం. అంతేకాదు వైసీపీలో గత 5 ఏళ్ల పాటు సాగిన 3 ముక్కలాట పోరుని ఆ పార్టీ చక్కదిద్దుకోలేకపోయింది. దాని ఫలితంగా తూర్పులో బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది అని చెబుతున్నారు. హోరాహోరీ పోరు సాగనున్న విశాఖ తూర్పులో ఎవరు విజేత అన్నది మాత్రం చెప్పలేమని భావిస్తున్నారు. అయితే వైసీపీతో పోలిస్తే టీడీపీ సేఫ్ జోన్లో ఉందని వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే తూర్పు తిరిగి దండం పెట్టే నేత ఎవరో తెలుస్తుంది.